భారతదేశంలో నివసిస్తున్న బంజారాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి సముచిత న్యాయం చేసిందని, ఇందులో భాగంగానే మహారాష్ట్రలో పౌరుదేవి ప్రాంతంలో బంజారాల చారిత్రాత్మక మ్యూజియం భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించడం హర్షణీయమని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు బి శివనాయక్ సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తిరుపతిలో హతీరాం బావాజీ ఆస్తుల పరిరక్షణలో శ్రద్ధ కనపరచడం లేదని, బంజారాలను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో హతీరాం బావాజీ దేవాలయ నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించాలని, ఇందుకు సంబంధించిన పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసినట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుపతిలోని హతీరాం బావాజీ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక నిర్వహణ బోర్డు కూడా నియామకం జరగాలని ఆయన తెలిపారు. నిజంగా మా బంజారా జాతి అందరి తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం మోడీ గారికి. అదేవిధంగా మమ్మల్ని గుర్తించినట్టు సెంటర్లో కూడా మాకంటూ ఒక విలువనిచ్చారు. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఇక్కడ తిరుమలలో హతీరాం బావాజీకి మఠం ఉంది, అలాగే తిరుపతిలో కూడా ఆయన ఆస్తులు చాలా విధాలుగా ఉన్నాయి. కానీ అన్ని ఆస్తుల్ని పరిరక్షించడానికి ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు సహకరించట్లేదు అనే విషయం మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇక్కడ మఠం భూముల్లో గౌరవప్రదంగా ఆయనకి మేము గుడి కట్టిస్తున్నాం. మా జాతిని, మా ఉనికిని, మా ట్రెడిషనల్ని, మా సంస్కృతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా మేము గుడి కట్టిస్తుంటే దాన్ని అడ్డుకోవటం అనేది నిజంగా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. దయచేసి భారతదేశం మొత్తం మమ్మల్ని గుర్తించినప్పటికీ ఇక్కడున్న హతీరాం బావాజీని మన గవర్నమెంట్ గుర్తించకపోవడం అనేది చాలా చాలా దారుణం. మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకంటూ ఉన్న ఉనికిని రేపు మా తరాల వారికి, మా పిల్లలకి, మా భవిష్యత్ తరాల వారికి అందజేసే విధంగా మమ్మల్ని సహకరించాలని గవర్నమెంట్ వారికి ప్రార్థిస్తున్నాను. దయచేసి మా ఉనికిని కాపాడండి. అలాగే మమ్మల్ని ఇక్కడ మీతో సమానంగా నిల్చొని అగ్రజాతులు అనే అహంకారంతో మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేయకండి అని మేము ప్రార్థిస్తున్నాము. సంస్కృతి సాంప్రదాయాలను కావచ్చు తెరపైకి తీసుకొని వచ్చి అందరినీ గుర్తించడం, మాలో ఇంత గొప్ప అనుభూతులను, మూర్తులను ఇప్పించి దేశవ్యాప్తంగా ఈరోజు చరిత్రాత్మకంగా బంజారాలచే ఉందనేసి తెలపడం మహాభాగ్యంగా ఈరోజు అనుకుంటున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం మాకు అండగా ఉండి హతీరాం బావాజీ యొక్క ఆలయం నిర్మాణం కొరకు అక్కడ వెళ్ళడం జరిగింది. మాకు ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ తరపున బుక్యా శివానాయక్ అనే నన్ను ఒక ఎంతో మంచి సానుభూతిగా పలకరించి ఒక హతీరాం బావాజీ ఆలయ పట్ల కొన్ని విభేదాలను వారి ముందర తీసుకొని వెళ్ళడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి హతీరాం బావాజీ ఆలయ నిర్మాణానికి చేపట్టాలనేసి కూడా కోరడం జరిగింది. సార్ గారు కూడా మాకు ఎంతో బంజారాల పట్ల నాకు మంచి అభిప్రాయం ఉంది. హతీరాం బావాజీ ఆలయాన్ని కూడా నిర్మాణానికి మేము ముందుకు వచ్చి మీకు కావాల్సిన దేవుళ్ళను మీరు స్వతంత్రంగా నింపుకోవచ్చు అనేసి కూడా మనస్ఫూర్తిగా మాట ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో అజ్మీరా సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ గారు తుకారాం రాథోడ్, కర్ణాటక నుంచి ఎక్స్ఎమ్మెల్యే మరియు బాబురావు చౌహాన్ గారు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి లలితాబాయి, హరిబాబు నాయక్ గారు అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బంజారాలకి ఇంత గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.